This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యా శాఖలో చేసే బంపర్ జాబ్స్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 45,000 వరకు శాలరీ పొందే వేకెన్సీస్ కూడా ఇందులో అయితే ఉన్నవి. వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 4,500 వేకెన్సీస్కి కూడా మీకు సిబిఐ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి అప్లై చేసుకునే వారికి తెలుగు చదవడం రాయడం అయితే ఖచ్చితంగా రావాలి. ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే మీకు చిన్న ఎగ్జామ్ మీ ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2026 కల్లా ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆ డేట్ వరకు మెస్ మేనేజర్ వేకెన్సీకి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. మెడికల్ ఆఫీసర్కి కూడా మినిమం 21 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అదే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు రిలాక్సేషన్ అయితే స్పెసిఫికల్గా వాళ్ళు ఏం క్లియర్గా ఇవ్వలేదు. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకుంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో పోస్టులను బట్టి మీకు శాలరీస్ అనేవి కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఇందులో ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 2 ప్రకారం స్టార్టింగ్ బేసిక్ పేనే లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 నుంచి మీకు వేరీ అవుతూ ఉంటుంది. డిఆర్ఎస్ అలవెన్స్ చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మెడికల్ ఆఫీసర్కి అయితే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు శాలరీ ఉంటుంది. మెస్ మేనేజర్కి అయితే మీకు లెవెల్ 5 ప్రకారం మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే 29,000 నుంచి మీకు డిఎన్ఎస్ అలవెన్స్ అన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 92,000 వరకు మీ శాలరీ అనేది వేరీ అవుతుంటుంది. ఇలా పోస్ట్ అని బట్టి మీకు శాలరీస్ కూడా డిఫరెంట్గా ఉన్నవి. అండ్ శాలరీస్ మీకు బేసిక్ పేలతో పాటు చాలా అడిషనల్గా బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నేను క్లియర్గా అర్హత కూడా ఏముండాలో చెప్తాను. క్లియర్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అవకాశం ఉంటే మాత్రం అస్సలు ఆపర్చునిటీని వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ 1లో మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది 50 మార్క్స్కి ఉంటుంది. స్టేజ్ 2లో మీకు స్కిల్ ఇంకా ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది కొన్ని పోస్టులకు ఉంటుంది అనమాట. ఇది కూడా 50 మార్క్స్కి ఉంటుంది. ఫేజ్ 3లో మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక 33% ఫేజ్ 1 అవన్నీ బేస్ చేసుకొని మీకు ఫేజ్ 2 క్వాలిఫై చేసి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మెయిన్గా మాత్రం మీకు 50% మీకు మెయిన్గా మాత్రం ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. కాబట్టి మీరు మెయిన్గా ఎగ్జామ్ని కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ 1 రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్, బేసిక్ మ్యాథ్ నుంచి 10 క్వశ్చన్స్, సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రోప్రియేట్ లెవెల్ అంటే ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్. ఈ ఫేజ్ 1లో మీకు టోటల్ 50 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఫేజ్ 2 ఉంటుందన్నమాట. ఇది స్కిల్ టెస్ట్ నేచర్ అనమాట. ఇది స్కిల్ ఇంకా ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం ఉంటుంది. ఇందులో మీకు ఫీల్డ్కి సంబంధించి పోస్ట్ని బట్టి మీకు ఆ స్కిల్ టెస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇది 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఈ వేకెన్సీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ అయితే 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లేదా రీజనల్ లాంగ్వేజ్ అయితేనేమో 35 వర్డ్స్ పర్ మినిట్. ఇలా మీకు కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేసి అంటే మీకు స్టేజ్ 2లో ఇదే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏం టెస్ట్ చేస్తారు లోవర్ డివిజన్ క్లర్క్ అంటే ఈ టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు మెడికల్ ఆఫీసర్ వేకెన్సీ కూడా ఉంటుందన్నమాట. ఇది ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. అండ్ మీకు స్పెసిఫిక్గా ఇచ్చారు. దాని తర్వాత 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మెస్ మేనేజర్ కూడా ఉంటుంది. దీనికి 10th పాటు అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది కూడా మీకు
క్యాటరింగ్ ఆర్గనైజేషన్ కానీ ఇండిపెండెంట్గా మీరు నడిపించిన ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ జనరల్కి వచ్చేసి మీకు ఖచ్చితంగా ఈ ఎల్డీసీకి అయితే మీకు ఎంఎస్ ఆఫీస్ ప్రొఫిషియన్సీ, షార్ట్ హ్యాండ్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇలా మినిమం 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, 10th తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉన్నవి, ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా ఉన్నవి, ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్కి రకరకాల ఉన్నాయన్నమాట. క్లియర్గా చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 300 ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి జనరల్ ఓబీసీ ఎంబీసీ క్యాండిడేట్స్కి అయితేనేమో 500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో చేసేస్తే సరిపోతుంది. మీరు డీడీ రూపంలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 6th June రోజు రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th June ఉంటుంది. మీకు సెలక్షన్కి సంబంధించి కానీ కాల్ లెటర్ కానీ ఈ ఎగ్జామ్కి సంబంధించి అవన్నీ డేట్స్ ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు అప్లై చేసుకున్నాక ఖచ్చితంగా చెక్ చేస్తున్నారంటే వాళ్ళు మీకు ఫర్దర్గా అప్డేట్ చేసి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ అన్ని కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్తాను, దాని తర్వాత చూస్తాను. మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీ మాత్రం మీరు ఎస్బీఐ కలెక్టర్ ద్వారా చేయాలంట. ఇది ఎస్బీఐ కలెక్టర్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మాత్రమే చేయాలని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత మీకు అప్లికేషన్ గూగుల్ ఫామ్ లింక్ అనేది కూడా ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాన్ని మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి మీరు అటాచ్ చేసేసి ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి హార్డ్ కాపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ పిన్ ఇచ్చారు 642102 తమిళనాడు అని చెప్పి ఈ లొకేషన్కి మీరు పంపారంటే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫర్దర్ డీటెయిల్స్ గురించి అప్డేట్ చేసి ఫర్దర్గా ఎగ్జామ్ కానీ అవన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దీన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకొని రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. అండ్ అక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ రాసేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ మొత్తం చదివేసి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం 30th June లోపు అక్కడికి వెళ్ళేలాగా మీరు అప్లికేషన్ చేసుకున్నారంటే అప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు అప్లికేషన్ వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇచ్చారు, ఎక్కడికి పంపాలో అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో క్లియర్గా చూసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మీకు పోస్టింగ్ కూడా ఇనిషియల్గా వేరే స్టేట్లోనే ఉండొచ్చు. కానీ ఇవి ఆల్ ఓవర్ ఇండియా సంస్థలు ఉంటాయి. ఈ సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తమిళనాడులో ఉన్న సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి అయితే వచ్చిందనమాట. ఈ సైనిక్ స్కూల్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉంటాయి, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి చూసి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వేకెన్సీస్ కూడా తక్కువగానే ఉన్నాయి, జనరల్లో ఉన్నాయి కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే సింగిల్ డిజిట్లోనే ఉన్నవి. చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.